మమతా బెనర్జీ నేనే సీఎం అంటుంది. గవర్నరు అల్లవమ్మ ఇంకోటి సీఎం ఆయన చేసింది చాలు కానీ 3 సార్లు ఎలగబెట్టావు కానీ ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా పీట మీద కూర్చుంటావు, ఇంకా వెళ్ళి అల్లవమ్మ అని చెప్పేసి పంపించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వచ్చేసి మమతా బెనర్జీకి సంబంధించి ఆమె ఓడిపోయినప్పటికి కూడా నేను సీఎం సీట్ నుంచి దిగే ప్రసక్తే లేదు, నేను రాజీనామా చేయను, సుప్రీంకోర్టుకి వెళతాను, ఈ ఎలక్షన్స్ సజావుగా జరగలేదని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఎల్లుండు అంటే 10వ తారీఖున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చేసి బీజేపీ అయితే సిద్ధమవుతా ఉంది. రేపు మధ్యాహ్నానికి బీజేపీ సంబంధించినటువంటి బీజేఎల్పీ లీడర్ని అయితే వాళ్ళు ఎన్నుకోబోతా ఉన్నారు. సో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు. సో బెంగాల్ క్యాబినెట్పై బర్తరఫ్ చేశారనమాట గవర్నర్ ఆర్ఎన్ రవి. అంటే ప్రజలకు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ మ్యాండేట్ని తిరస్కరిస్తున్నారు మమతా బెనర్జీ అంటే మరి ఇప్పుడు అక్కడ రాజకీయం అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ఈమె ఇట్లాగే మండిపట్టి చేస్తే కనుక తప్పనిసరిగా ఈమెను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారనే కోణంలో కూడా చూడడం జరుగుతుంది. ఒకవేళ అది కనుక జరిగితే కనుక సగం దరిద్రం పోతుంది, వెస్ట్ బెంగాల్కి పట్టినటువంటి సగం దరిద్రం పోతుంది. ఎందుకంటే అంత ప్రజలు అలాంటి మ్యాండేట్ ఇచ్చి 200 సీట్లలో బీజేపీ పార్టీని కూర్చోబెడితే ఇంకా నేనే ఉన్నా ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టినారు కదా. చివరాఖరికి సరే పార్టీ పక్కన పెడదాం, ఈ మమతా బెనర్జీ పోటీ చేసినటువంటి స్థానంలో కూడా భవానీపూర్ ఏదో ఉంది స్థానంలో కూడా ఈమెను కూడా ఓడించినారు. ఈమె ఓడిపోయింది ఆ నియోజకవర్గంలో, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు అదనమాట. మొత్తానికైతే రేపు కాక ఎల్లుండు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని పూర్తిగా రద్దు చేసేసారు కాబట్టి బీజేపీ తరపునటువంటి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అవ్వబోతా ఉన్నాడు. సో ఎంత రాజకీయం చేసినా ఇంకా బీజేపీ మమతా బెనర్జీ పప్పులైతే ఉడికేటట్టయితే కనిపించదు.